నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆల్పాటి రాజా గట్టి ఫైట్ ఇచ్చారు టికెట్ దక్కించుకోవడానికి. ఆయన నిరసన చేశారు, పాదయాత్ర చేశారు, చాలా రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి నాదెండ్ల మనోహర్ మీదే వాటర్ బాటిల్ ఎవరో విసిరితే వాళ్ళ కార్యకర్తలే పాపం ఈయనే అడ్డుకున్నారు ఆల్పాటి రాజా గారు. ఇంక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం అక్కడ అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీ ప్రిడిక్షన్ ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో సక్సెస్ సార్. సెకండ్ ప్లేస్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు పవన్ కళ్యాణ్. థర్డ్ ప్లేస్ ఇంకెవరు లేదు ఆ పార్టీలో. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లో ఉండదు. థర్డ్ ఈ మధ్య వేరే పేరు వినిపిస్తుందిలేండి. ఏమో నాకు తెలియదు. ఉదయ్ అని చెప్పి ఉదయ్. ఇప్పుడు కూడా ఒక పార్టీ అంటే 1 నుంచి 100 ఉండాలి, 1 to 100 ఉండాలి, ఉంటేనే అది పార్టీ. అట్లయితేనే మనం సక్సెస్ఫుల్ గా నడుపుతాం ఏ వ్యవస్థ. ఈ నాదెండ్ల మనోహర్ గారు మొదటి నుంచి కూడా ఆయన ఏ వైసీపీ పార్టీకి వెళ్లకుండా, టీడీపీ పార్టీకి వెళ్లకుండా కాంగ్రెస్ తోనే ఉంటూ తర్వాత జనసేన పార్టీకి వచ్చి ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంది. రాష్ట్రం అంతా విస్తృతంగా తిరిగి పనిచేసింది. అందరితో సత్సంబంధాలు ఉంటాయి ఆయనకి. పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు. మళ్ళీ ఈసారి కూడా ఆయన క్యాండిడేట్ ఆయనే ఉండటం వల్ల కంటిన్యూగా కాన్స్టిట్యూన్సీతో అందరితో టచ్ లో ఉండటం. ఎందుకంటే ఆయన స్పీకర్ కూడా చేయటం, గతంలో ఎమ్మెల్యే చేయటం వల్ల ఆయన అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఉన్నారు, వెబర్స్ ఆ ప్రకారంగా ఆయన ఫాలోఅప్ లో ఉన్నారు. అయితే ఆల్పాటి రాజా కొంచెం ఎదురు తిరిగి ఎగనిస్ట్ గా వర్క్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది అయింది. కానీ వాస్తవానికి వచ్చేది అది కాపు నియోజకవర్గం. 50,000 ఓట్లు పైన కాపు ఓట్లు చైతన్యం గెలిచినట్టు. సో జనసేనకి పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంటది. కానీ ఆల్పాటి రాజా ఆయన రెబల్ గా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది వచ్చేది. సువర్ణ ఇష్యూలు అన్ని సర్దుమణికినాయి, పార్టీలన్నీ సర్దుమణికినాయి. ఆయన కూడా మనస్ఫూర్తిగా వారితో పాటు కలిసి పనిచేశారు. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అతను ఎన్ఆర్ఐ రావటం, ఆయన ఫైనాన్షియల్ గా ఖర్చులు ఉంటే ఆయనే మేజర్ ఖర్చు పక్కనే భుజాలు వేసుకోవటం, ఎవరికి ఏ వస్తారన్నా కూడా ఆయనే భుజాలు వేసుకోవడం చేయటం వల్ల కొంత ఫైనాన్షియల్ పట్టు తీసుకోవడం. ఆల్పాటి రాజా టీడీపీ నుంచి ఆయన సహకరించడం వల్ల మనోహర్ గారికి అంత ఎక్కువ ఒత్తిడి వల్ల ఇబ్బంది కాదు. దేవుడి వల్ల ఆయన కాన్స్టిట్యూన్సీ బాగా చేస్తున్నారు. 100కి 100% ఆయన గెలుస్తారు. మంచి మెజారిటీ కూడా వస్తుందా? అండ్ ఆ రోజు జరిగిన ఒక ఘటన, అన్నాబత్తిని శివకుమార్ ఒక ఓటర్ని కొట్టడం, అది కూడా నాదెండ్ల మనోహర్కి అనుకూలించే ఒక అంశం. శివకుమారు అట్లా తొందరపడి అలా బిహేవ్ చేసే మనిషి కాదు. ఆ రోజు అట్లా ఆ సంఘటన ఎందుకంటే ఆయన అందరితో జాగ్రత్తగా లౌకికంగా ఉండడం, అందరితో జాగ్రత్తగా ఉండే మనిషి, కాంట్రవర్సీస్ పోయే మనిషి కాదు. అట్లాంటిది మరి అక్కడ ఆ సంఘటన రెగ్యులర్ జరిగింది. ఫ్రస్ట్రేషనా లేకపోతే ఓడిపోతున్నాం అనే కోపం ఆవేశంలో జరిగింది తెలియదు. కానీ అక్కడేదో చాలా అది కొంచెం బాధాకరమైన సంఘటన. అలాంటివి ఉండకూడదు. ప్రజలు మీదకెళ్తే ప్రజలు ఏం చేస్తారో చూపించారు. ప్రజల జోలికి వస్తే ఏం చేస్తారో చూపించారు. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈయనకు కాదు, అన్నాబత్తుని శివకుమార్కి కాదు కదా వార్నింగ్. కోస్తా జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ, రాయలసీమ నాయకుడు పార్టీకి వార్నింగ్. ఎట్లా పడుతుందో జనం జోలికి పోతే తాట తీస్తా. రాయలసీమ మీటింగ్ అదే చెప్పా, నేనే గెలిచేస్తావు అని చెప్పి అక్కడ మీటింగ్ లేనప్పుడు అక్కడ అంటే నేను చెప్పా, అది కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా రిజిస్టర్ చేయడానికి కోస్తా జిల్లా పైనుంచి కోసి ఉప్పు కారం పెట్టి పంపిస్తారు రేపు ఎలక్షన్ లో చూస్తుందండి అని చెప్పా. మొన్న ఎలక్షన్ లో నా డిబేట్స్, నా టీవీ డిబేట్స్, నా మీటింగ్స్ లో ఉంటే ఆ ఓట్స్ రైట్. అంటే పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ తెనాలి, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎంతో కొంత డ్యామేజ్ చేసింది వైసీపీ. ఎంతో కొంత డ్యామేజ్ చేసింది. పార్టీ డ్యామేజ్ కాదండి, ప్రజలకు ఆత్మస్థైర్యం, ప్రజల్ని ఒక మానసికంగా భయాందోళనలోకి తీసుకొచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎవరైనా కామన్ మ్యాన్ పిలిచి ఎవరు కొట్టేస్తాడో చెప్పడు. అలా ఇంటింటికి రాజకీయం తీసుకెళ్లిపోయారు వాలంటీర్ల ద్వారా. ఇంటింటికి రాజకీయం అంటే ఎవడు తన మనసులో అభిప్రాయం బయటికి చెప్పలేని స్థితి తీసుకొచ్చారు. అది చాలా ప్రమాదం. అది దానికి గుణపాఠం చెప్పాను సార్. రైట్. ఇక రాయలసీమ వెళ్దాం. రాయలసీమలో కడప అండ్ చిత్తూరు, ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 చోట్ల మాత్రమే జనసేన పార్టీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా రీసెంట్గా కూడా ఒప్పుకున్నారు, రాయలసీమలో మా పార్టీ అంత బలంగా ఏమీ లేదు అని చెప్పి. సో అక్కడ 4 జిల్లాలకి కలిపి 2 సీట్లే ఇచ్చారు. దానిలో కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైల్వే కోడూరు, నెక్స్ట్